ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారమ్మా? తీసుకున్నారా? దాని పైసలు కట్టింది కదా? కట్లే ఎందుకు ఫ్రీ ఇచ్చిరా? అది ఫ్రీ ఇచ్చిరా? నిజం చెప్పురి. ఎన్ని వ్యాక్సిన్ తీసుకున్నారు? 2 రోజులు 3 పైసలు కట్టలే కదా? ఒక్క వ్యాక్సిన్ ఎంత ఉంటుంది? 1500, 1000 రూపాయలు, 2000, 5000, 20,000 కూడా అమ్ముకోరా? మరి 20,000 పెట్టినట్టు మీరు తీసుకుందరా? 2,000 పెట్టినట్టు తీసుకుందరా? ఎంతమంది కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారు? భర్త కళ్ళ ముందు భార్య చచ్చిపోయింది, భార్య కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయారు. కనీసం చూద్దామంటలేదు, ముట్టుకుందామంటలేదు. అనాథ శవాలకు తీసుకుపోయి కాలు పెట్టారు. అవును కదా? ఇది చూస్తే కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? డబ్బునోడు ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్కి ఇంజక్షన్ తీసుకుంటారు, వ్యాక్సిన్ తీసుకుంటాడు. కానీ పేదోళ్ళు ఎట్లా బతకాలి? చచ్చిపోయిన దానిలో అంత పేదోళ్ళు చచ్చిపోయారు. డబ్బునోడు చచ్చిపోయారు. వాళ్ళు కూడా చచ్చిపోయింది అనుకుంటాం మనం. కాబట్టి పేదోళ్ళు బతకాలని చెప్పి ఏం చేసాడు? అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు మోడీ గారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఎవరైనా తీసుకోకూడదు. ఇలా ఇందులో మీటింగ్ కూడా 5 రోజులకి ఇంతమంది ఉంటాం కాదు. అను కదా? ఫ్రీ వ్యాక్సిన్ వచ్చింది కదా? ఇప్పుడు మేడం చెప్పినట్టు టీబీ పేషెంట్, అంతకుముందు టీబీ పేషెంట్ అందరూ ఏం కాదు. టీబీ పేషెంట్లకు పాప ఆశా వర్కర్లు మనందరము కోవిడ్ అప్పుడు అందరం ఇంట్లో పడుకున్నాం. అను కదా? పాపం వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ టెస్టులు చేసిర్రు. ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేసి చాలా మందిని కాపాడిన ఆశా వర్కర్లు. గొప్ప వృత్తి వాళ్ళు, చాలా గొప్పలు వాళ్ళను. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా గొప్పలు, వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలా టీబీ పేషెంట్లకు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన ఫుడ్ తినాలని చెప్పి ఫుడ్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు ఇంటికి పోయి టాబ్లెట్స్ ఇస్తున్నారు. వాళ్ళకు నెలకు ఎంత ఇండిపెండెన్స్ ఇస్తున్నారు? 500 రూపాయలు ఏం కట్టకుండానే 500 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా చాలా మందికి తగ్గింది, ధైర్యంతోనే తగ్గింది. ఇంకోటి ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే ఇవాళ కాలు ఇరితే గవర్నమెంట్ హాస్పిటల్ వేరే హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు వస్తుంది? ఎంత వస్తుంది? లక్షని చిన్న హాస్పిటల్ లక్షలు, పెద్ద హాస్పిటల్ అయితే వాళ్ళు మళ్ళీ కొంచెం కాలికి కొంచెం వంకరమైంది అంటారు. ఆ చక్కగా ఇంకో లక్ష అంటారు. అవునా కదా? ఇవాళ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే మీరు ఆ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల విలువ చేసేటువంటి వైద్యం అందుతుంటాయి. ఏ హాస్పిటల్ చేసుకోవాలి, ఏమేమి వైద్యానికి ఆ లిస్ట్ లో ఉన్నదో అది మీకు అందరికి ఇస్తారు. ఈ ఆయుష్మాన్ భారత్ మీకు ఏం లేదు, కార్డు తీసుకోవడమే. ఆ కార్డు ఎప్పుడు పర్సనల్ పెట్టుకోవాలి. మీరు ఢిల్లీ పోయిననుకో మీ చుట్టాలు, ఇంతకుముందు కార్డులు పనిచేయలే. ఇంతకుముందు కార్డుకి తెలంగాణలో పనిచేస్తాయి. తెలంగాణ దారితే మనం ఎవరు దేకరు. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఈ కార్డు వెళ్తుంది అందరు. ఇప్పుడు ఈ కార్డు పట్టుకొని ముంబైలో చుట్టాలు ఉంటారు, తప్పిపోయి కాలు ఇరుగుతుంది. అలా పడితే ఏం చేయాలి? మళ్ళీ అక్కడి నుంచి కాలం అవుతారు, ఇంకొకని కాలం అవుతారు, బస్ వేసి పంపుతారు, ఎవరు తెలుసు. కానీ వీడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ కార్డు ఉంటే ఏంటంటే ముంబైలో ఏమైనా రోగం వచ్చినా కూడా అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఢిల్లీకి పోయినా కూడా పనిచేస్తుంది. ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఈ కార్డు పనిచేస్తుంది. అక్కడ మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా, అనారోగ్య సమస్యలు ఏమొచ్చినా కూడా ఈ 5 లక్షల కార్డు తీసుకపోతే మీరు అక్కడ హాస్పిటల్ తీసుకుపోయి ఇది ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనగానే వాళ్ళే పిలుస్తారు, మీకు వైద్యం చేసి పంపుతారు. ఇంతమంది లేకుండా ఇంతమంది ఇక్కడనే పనిచేస్తుండే. అవునా కదా? ఇది ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు? ఆభా కార్డు ఎవరిది ఎంతమంది తీసుకున్నారు కదా? ఉన్నాయా పోయినాయా? మీరు ఏడికైనా కార్డు మీద పెట్టుకోవాలి. కార్డు పెట్టుకోకుండా పనిచేయదు. 5 లక్షల రూపాయలు విలువ చేసే కార్డు అది. అర్థమైంది కదమ్మా?